సార్ డివిఎస్ గారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఇది 2014 నుంచి 19 మధ్య ఉన్న మద్యం పాలసీని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చారని చెప్పి అంటమే కాకుండా అండ్ ముఖ్యంగా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని మద్యం స్కామ్ జరిగింది ఇది ఒక కుంభకోణం లాగే చూడాలా. ఇప్పుడు కర్మ అని అన్నాం. కర్మ అంటే ఎంతోమందికి నకిలీ మద్యం ఇచ్చి వాళ్ళ ప్రాణాలను తీసుకొని ఒక మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదా? ఆ కర్మే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందా అంటే? కర్మల్లో కూడా రకాలు ఉన్నాయి. సత్కర్మ, దుష్కర్మ. సత్కర్మ బిచ్చ తత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్యపాపానం సత్యం ఫలానుభవమిహం. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం అదే. నువ్వు కర్మ అంటే కర్మ మీద పాట ఏమన్నా ఉంచుదాని ఈ గూగుల్లో కొట్టా, ఈ పాట వచ్చేసింది. ఏంటి? ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ, ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించలేదు జన్మ. అంటే ఎన్ని కన్నీళ్ళ ఉసురిది చెప్పు. ఇక్కడ యాక్చువల్గా 30,000 మంది చనిపోయారు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగి అంటున్నారు. అసలు 30,000 మంది కాదు. ఇవాళ ఏదో పేపర్లో ఎడిటోరియల్లో చదివా, 7,000 మంది తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయారంట. 5 ఏళ్లలో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే నువ్వు చెప్పినటువంటి 5 ఏళ్లలో 7,000 మంది చనిపోయారు. సర్పు డిఆర్డిఏ నివేదిక అంటది. అంటే ఒక జిల్లాలో 7,000 మంది, అది కూడా ఎవరు? 35-45 ఏళ్ల వయస్కులు. మరి ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13 ఉమ్మడి జిల్లాల్లో నువ్వు లెక్కేసుకో, ఆన్ యావరేజ్ 91,000 మంది చచ్చిపోయారు సుమారు. అంటే 1,00,000 మంది ఈ మద్యం దాగి చనిపోయి ఉంటారు. ఇప్పుడు ఆ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ ఒకటి చేశాడు నిన్న, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆయన జాతీయ నాయకుడు, ఎంపీ, ఏఐసిసి సెక్రటరీ. 1,00,00,000 కుటుంబాలు నాశనం అయినాయి జగన్మోహన్ రెడ్డి అమ్మిన ఈ మద్యం తాగి. ఇది మద్యం కాదు, ఇది విషం. విషానికి మద్యం లేబుల్స్ అంటించారు. 35 లక్షల మంది కిడ్నీస్, లివర్ దెబ్బతిందంటున్నారు. 52% కిడ్నీస్, 54% లివర్ దెబ్బతిందంటే ఇవాళ మరి మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళక తప్పదు. ఎందుకంటే దుష్కర్మ. వీళ్ళు చేసింది సత్కర్మ కాదు. ఇప్పుడు మీరు అన్నారు, ఏమంటున్నారు? చంద్రబాబు మరి ఆ రోజు అమ్మలేదా, లేకపోతే 2014-19 మధ్య అప్పుడు ఇదే జరిగింది అంటున్నారు. అప్పుడు ఇలా డిస్టిలరీలు కబ్జా చేశారా? అదేమంటే ఏమంటారు? వాళ్ళు ప్రైవేట్ వాళ్ళతో అమ్మించారు, మేము ప్రభుత్వంతో అమ్మిస్తున్నాం, చూసారా మా సత్యసంధత అంటారు. వల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందనే మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వం చేసిందా, నువ్వు చేయించావా అని కాదు కదా. ప్రభుత్వ అధికారుల్ని నీ గుప్పెట పట్టావు, వ్యవస్థలని చెరబట్టావు. ప్రభుత్వంతో అమ్మించాను అని చెప్పుకుని నువ్వు తప్పుకోలేవు. దీంట్లో ఎవరక్కడ అమ్మింది? ఇప్పుడు అక్కడ ఇవాళ మనం చూసాం, ఎవరితను? మిథున్ రెడ్డి. ఇతనికిను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి? మళ్ళీ అదే అంటారు. ఏమని? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా కొడుకు 3 సార్లు ఎంపీగా గెలిచాడు, లోక్సభాపక్ష నాయకుడు, ఆయనకి ఈ స్కామ్కి సంబంధం ఏంటంటే, మరి ఎందుకు అతను డిస్టిలరీల యజమానులతో ఫోన్లో మాట్లాడటం? అతను ఎందుకు మరి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడటం? కలవటం ఎందుకు? గూగుల్ టేక్అవుట్లే వాళ్ళు స్పష్టంగా కనపడుతున్నాయి. అతను ఇక్కడ ఉన్నటువంటి డెన్ ఇన్ఛార్జీలతో పలానా రోజు తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ ప్రణయ్ ప్రకాష్తో కలిశాడు, పలానా రోజు హైదరాబాద్ బంజారా హిల్స్ డెన్ ఇన్ఛార్జి వెంకటేష్ నాయుడుతో కలిశాడు, పలానా రోజు పెద్దమ్మగుడి దగ్గర ఇంకో డెన్ ఇన్ఛార్జి ఎవరతను సైఫ్ని కలిశాడు. గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆధారాలు స్పష్టంగా కనపడ్డాయి. ఏది నువ్వు మాట్లాడావా లేదా, నువ్వు వాట్సాప్ మెసేజ్లు పెట్టావా లేదా? ఇప్పుడు అతను ఉన్నాడు ఎక్సైజ్ స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్, అతనికి ఏమని ప్రలోభం పెట్టారు? కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పించేస్తామన్నారు. అతనే వాట్సాప్ మెసేజ్లన్నీ ఇప్పుడు రిట్రీవ్ చేసింది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. మిథున్ అన్న పలానా గెస్ట్ హౌస్లో ఉన్నాడు,
మీరు ఏదన్నా ఉంటే రాజ్ కసిరెడ్డితో మాట్లాడుకోండి. ఎవరా రాజ్ కసిరెడ్డి? అతనికి డిస్టిలరీలకి ఏంటి సంబంధం? ఎక్సైజ్ శాఖ అతను ఏంటి సంబంధం? రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారు, కానీ ఎక్సైజ్ శాఖ సలహాదారుగా పెట్టుకున్నారా? ఇప్పుడు వీళ్ళు ఇవాళ ఏంటి ఒకడు మీరు ఎవరైతే ఈ సత్యప్రసాద్ గురించి చెప్తున్నారో ఇదే సత్యప్రసాద్ని అలాగే వాసుదేవరెడ్డిని ఇద్దరిని బెదిరించి అప్పట్లో వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని అప్రూవర్గా మార్చి ఈ లేని కేసును సృష్టించి బలపరచాలని చూస్తున్నారు. ఇది అప్రూవర్గా మారే కుట్ర. సో అప్రూవర్గా మారడానికి వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు లాయర్ మాటలు విని వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అందుకని ఏవేవో ఇన్వాయిస్లు అంటున్నారు, లొకేషన్లు అంటున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని అప్రూవర్గా మార్చే కుట్ర ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడితోనే జరుగుతుంది అంటున్నారు. వీటిలో వాస్తవం ఉందంటారా? ఏది అవాస్తవం, ఏది వాస్తవం? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయడం వాస్తవమేనా? అసలు నీకంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ ఉండటం వాస్తవమేనా కాదా? అది అవాస్తవమేనా? చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు బెదిరిస్తే ఒప్పుకుంటారా? అంటే నిన్ను బెదిరించి ఒప్పించలేకపోయిందా సిబిఐ 13 ఏళ్ళుగా? అంటే ఏంటిది? అది ఒక దర్యాప్తు సంస్థ, వాళ్ళు పోలీసులు. ఏ విధంగా మీ దగ్గర నిజాలు రాబడతారు. మీరు సహకరించలేదనుకోండి, అన్ని ఆధారాలు తెచ్చుకుంటారు. చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ అంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. అంటే సిబిఐ ప్రధాని మోడీ డైరెక్షన్లో నడుస్తున్న దర్యాప్తు సంస్థ సిబిఐ ఎస్పీ మీద మీరు కేసు పెట్టారా? ఇక్కడ దర్యాప్తు సంస్థలకి ముఖ్యమంత్రికి ఏంటి? ఇప్పుడు నువ్వు అలా చంద్రబాబు దర్యాప్తు సంస్థ, జగన్మోహన్ రెడ్డి దర్యాప్తు సంస్థ అనేది కాదు కదా. మీరు 1000 కోట్లు కొల్లగొట్టారా లేదా? ఇది ఇక్కడ వాస్తవం. 90 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చుకున్నాడు కసిరెడ్డి రాజ్? హైదరాబాద్ శివారుల్లో. ఎప్పుడు కొన్నాడు? నువ్వు ముఖ్యమంత్రి అయినా కొన్నాడా, ముఖ్యమంత్రి కాకముందు కొన్నాడా? వీటన్నిటికీ ఆధారాలు లేవని వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఉన్నాయి కదా, ఆధారాలన్నీ స్పష్టంగా చూపించారు కదా. ఇప్పుడు ఆదాన్ డిస్టిలరీ అసలు ఉందా? ఆదాన్ డిస్టిలరీ అనేది అదేమంటే మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీ సాక్షి మీడియా లేదు, మీరు అడుగుతున్న ప్రశ్నలు కూడా ఏంటి? అసలు చంద్రబాబు ఇచ్చిన డిస్టిలరీలు కాకుండా మేము ఇంకా అదనపు డిస్టిలరీలు ఏమీ ఇవ్వలేదు కదా అంటున్నారు. అడగలేదు ఆ ప్రశ్న? అంటే తర్వాత అడుగుదాం అనుకున్నావా? అంటే ఏంటి? ఇప్పుడు యూవి డిస్టిలరీస్ ఎక్కడుంది? అది చూపించు, దాని మెషినరీ ఎక్కడుంది? లీలా డిస్టిలరీస్, అదాన్ డిస్టిలరీస్, దాటికి ఇచ్చాడా ఏంటి చంద్రబాబు అప్పుడు ఆర్డర్లు? అంటే మీరేంటంటే ఇవాళ మేము ఏది చెప్పినా మా దగ్గర మీడియా ఉంది, మా దగ్గర పేపర్ ఉంది, ఛానల్ ఉంది, లేకపోతే ఇంకా అదర్ ఛానల్స్ ఉన్నాయి, వాటితో మేము చెప్పింది ప్రజల్లోకి పంపుదామంటే గతంలో మిమ్మల్ని నమ్మారా? ఇప్పుడు నమ్మటానికి మద్యంతో ఎవరు పెట్టుకున్నా వాళ్ళు నాశనం అవుతారు. అసలే వాళ్ళు నాశనమై మద్యం తాగుతున్నారు. తాగేవాళ్లే అది తాగకూడదని తెలిసినా బలహీనతతో తాగుతున్నప్పుడు మీరు వాళ్ళ ఉసురు పోసుకుంటే 1,00,000 మంది దాకా చనిపోయారు అని చెప్పి, మరి నిజంగానే అంతమంది మద్యం దాకా చనిపోయి ఉంటే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు అవ్వలేదంటారు? అంటే ఏమని నమోదు చేయాలి? ఇది స్లో పాయిజన్, ఇది కేసు అని తెలిసేదే అవకాశం లేదు కదా. ఇప్పుడు అతను వెళ్తున్నాడు, మందు తాగుతున్నాడు, వస్తున్నాడు, కిడ్నీ దెబ్బతింటోంది, లివర్ దెబ్బతింటోంది, ఈ వెంటనే తాగిన వెంటనే నీ గిలగిల కొట్టుకొని చచ్చిపోతే కేసు పెడతారు. అది కాదు ఇక్కడ జరుగుతోంది. జగన్ అమ్మింది ఏంటి? స్లో పాయిజన్. అతనేంటి ఇప్పుడు మనం చూసాం, డిస్టిలరీలని కబ్జా చేసిన ముఖ్యమంత్రిని చూసావా? డిస్టిలరీలని తన అదుపులోకి తీసుకుని, తన సబ్లీజ్కు తీసుకుని, ఎస్పీవై డిస్టిలరీ ఎవరిది? అవినాష్ రెడ్డి. ఇది ఇతనెవరు? మిథున్ రెడ్డి పెత్తనం ఏంటి దానిపైన? విశాఖ డిస్టిలరీస్ పైన విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి? అదాన్ డిస్టిలరీస్లో విజయసాయిరెడ్డి అల్లుడు పెనికే రోహిత్ రెడ్డి పెట్టించాడు అంటున్నారు. దానికి మీరు 752 కోట్లు ఎట్లా ఆర్డర్ ఇస్తారు? అది పెట్టి అన్నాళ్ళైంది. కొత్తగా ఒక డిస్టిలరీ పెడితే, కొత్తగా ఒక బ్రాండ్ ఇస్తే నిబంధన ఏంటి? 10,000 కేసుల కన్నా ఎక్కువ కొనకూడదు. ప్రభుత్వ నిబంధన ప్రకారం కొత్త బ్రాండ్లు, కొత్త కంపెనీలు వస్తే నువ్వు అక్కడ ఎంత కొనాలి? 10,000 కేసులే కొనాలి. కానీ నువ్వు ఎన్ని కేసులు కొన్నావు? 1,80,000 కేసులు కొంటావా? ఏ రకంగా వీళ్ళు వాళ్ళని బెదిరించారో డిస్టిలరీల యజమానులు ఇచ్చారు వాంగ్మూలాలు. జయమురుగన్ ఇచ్చాడు.
ముత్తప్పని ఇచ్చాడు. ఏది, మమ్మల్ని వాళ్ళు బెదిరించారు, అతను ఎవరో బూనాటి చాణక్య అంట, అతను నాకు ఫోన్ చేశాడు అని ఒక డిస్టిలరీ సిఎఫ్ఓ చెప్తున్నాడు. సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను అని మాట్లాడతాడా చాణక్య? సీఎంఓకి చాణక్యకి ఏంటి సంబంధం? సీఎంఓ నుంచి ధనుంజయ రెడ్డి మాట్లాడాడంటే అర్థం ఉంది. అంటే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ బూనేటి చాణక్య నియమించాడా? వాడెవడో బోరగడ్డ అనిల్, వాడు కూడా అదే అనేవాడు, సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, నేను సీఎం పిఎన్ అని చెప్పుకునేవాడు. భూ కబ్జాలకు పాల్పడ్డాడు, బెదిరించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ అంటే ఇదా? బెదిరించటం, అక్రమ వసూళ్లు చేయడం, సెటిల్మెంట్లు చేయడం, ఎలా భ్రష్టు పట్టించాడో జగన్మోహన్ రెడ్డి కనపడుతోంది. ఇవాళ ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి జనంలోకి వెళ్ళి దాక్కుందాం అని చెప్పి జనం మీద నువ్వు ప్రేమ ఒలకబోసినా గతంలో ఎప్పుడూ లేదు రైతుల దగ్గరికి వెళ్ళిన దాఖలాలు. ఇప్పుడు అసలు పొగాకు రైతులు ఎక్కడో పిలవండిరా నాయన అంటున్నాడు, లేకపోతే వెళ్ళిపోయి వచ్చారు, అది అయిపోయినట్టుంది. మిర్చి రైతులు అన్నాడు, మామిడి రైతులు అన్నాడు, ఇప్పుడు కరేడు రైతుల ఏంటది కడేరు ఇండోసోల్, అసలు అది తెచ్చిందే అతను. ఇప్పుడు ఇవాళ కర్మ బూమ్రాంగ్స్ అంటే అదే అన్నమాట. అతనికి కనీసం మరి జనంలో సానుభూతి రావటం లేదంటే కారణం అదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.